కావాలి. కానీ బీసీ సంఘాలు ఈ బహుజన దృక్పథం కలిగిన పార్టీల వైపు మొగ్గి, ఈ పార్టీల కోసం పనిచేస్తున్నట్టుగా ఎక్కడ కనిపించదు. అంటే వీళ్ళకు మంచి చెడ్డ అనేది లేదు. ఇక బహుజన దృక్పథమా, అగ్రకులాల దృక్పథమా, ఇండ్ల రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉందా, వెల్మ సామాజిక వర్గం డామినేషన్ ఉందా, టికెట్లు ఎన్నిచ్చారు అనే దాంతోటి సంబంధం లేదు. ఇంకా వాళ్లకు అంతర్గతంగా జరిగే లావాదేవీలు, పొందే లబ్ధిని బట్టే ఎవరికివ్వాలనేది నిర్ణయించబడి వాళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. చాలా బీసీ సంఘాలు ఏంటిది అనంటే, వాళ్ళకి అంతర్గతంగా జరుగుతున్నటువంటి మాటలను బట్టి, వాళ్ళకున్న సంబంధాలను బట్టి, జరిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా, లేకపోతే బీఆర్ఎస్‌కి ఇవ్వాలా, బీజేపీకి ఇవ్వాలా అనేది నిర్ణయం అవుతున్నట్టుగా కనిపిస్తుంది గానీ, బహుజన దృక్పథమా, ఇది అంబేద్కర్ దృక్పథమా, లేకపోతే కాంశీరామ్ గారి మెథడాలజా, లేకపోతే బీసీ ఓరియంటేషన్ తోటి పార్టీ ఉందా, బీసీలకు న్యాయం చేసిందా, అన్యాయం చేసిందా అనేది ఆ రకంగా విశ్లేషణ చేసుకొని ఏ బీసీ సంఘం, ఏ బీసీ నాయకులు, ఏ బీసీ మేధావులు, ఏ ఇంటలెక్చువల్స్ పనిచేస్తున్నట్టుగా నాకు కనిపించలేదు. కాబట్టి ఇది పూర్తిగా డిఫరెంట్‌గా ఉంది. చాలా మాయాలోకంలో జీవిస్తూ అసలు బీసీ ప్రయోజనాలను కాపాడుతున్నామా? మనం అగ్రకులాలను గెలిపించడానికి పరుగులు తీస్తున్నామా? మొత్తం అన్యాయం చేసే వాళ్ళ వెంటకనే ఎక్కువ నడుస్తున్నామా? అసలు నంబర్ 1 ఎనిమికే ఎక్కువ బీసీ సంఘాలు పనిచేస్తున్నాయా? ప్రధాన శత్రువుకు అసలు బీసీలకు ఎక్కువ మోసం చేసిన పార్టీ చుట్టూ కూడా చాలామంది బీసీ నాయకులు చేరి, చాలామంది అంటే అసలు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, రిటైర్డ్ పెద్ద పెద్ద అధికారులు, జస్టిసులు, రిటైర్డ్ జస్టిసుల కానించి మొదలు పెడితే నేను విశ్లేషణ చేసి చూస్తే అసలు నంబర్ 1 ఎనిమి బీసీలకు నంబర్ 1 మోసం చేసి టికెట్లు ఇవ్వకుండా మొత్తం ఇక్కడ 1, 2 వర్గాల ప్రయోజనాన్ని కాపాడి నిరాటంకంగా వాళ్ళ ప్రభుత్వాలనే నడిపిస్తుంటే, ఈ చదువుకున్న వాళ్ళు మా సాధారణ ప్రజలంటేనేమో అవగాహన లేదు, డేటా లేదు, వాళ్ళ చరిత్ర తెలవదు కాబట్టి ఏదో సంక్షేమ కార్యక్రమాలకు, ఏదో చిన్న చిన్న ఎలక్షన్ సమయంలో చేసే ప్రచారానికి లోనయ్యి వాళ్ళు మద్దతిస్తుండ్రు అని అనుకుంటాం. కానీ మేము అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. కానీ అసలు చదువుకున్న వాళ్ళు, డేటా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఏందంటే అన్నీ తెలిసినా కాంగ్రెస్ పార్టీ మంచిది అని చెప్పి తిరుగుతున్నారు. అంబేద్కరిజం గురించి మాట్లాడేవాళ్ళు, పూలే గురించి, కాంశీరామ్ గారి గురించి మాట్లాడేవాళ్ళు కూడా రోజు మాట్లాడతారు, సిద్ధాంతాలు చెప్తారు, పుస్తకాలు చదువుతారు. కానీ తీరా ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు, లేదంటే బీఆర్ఎస్‌కు పనిచేస్తారు, మరికొంతమంది బీజేపీకి పనిచేస్తారు. అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లే చదువుకున్నటువంటి వాళ్ళే ఆ విధంగా సిద్ధమై పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనైతే కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది. కులగణన చేసినప్పుడు అగ్రకులాల జనాభా పెరిగితే కూడా సపోర్ట్ చేశారు కొంతమంది మేధావులు, రిటైర్డ్ ఆఫీసర్లు, అదేవిధంగా రిటైర్డ్ జస్టిసులు. కాంగ్రెస్ పార్టీ అసలు తప్పుడు లెక్కలు ప్రకటించింది అని అంటే కూడా నా మీద విరుచుకపడుతూ కరెక్టే అని చెప్పి వాళ్లకు శాలువాలు కప్పటం, చరిత్రాత్మకమైంది అని వాళ్ళకు పూలదండలేయటం, ముఖ్యమంత్రి గారిని కొనియాడటము, అసలు అసెంబ్లీలో ఒట్టిగా బిల్లు ప్రవేశపెట్టకుండా కులగణన రిపోర్టు ప్రవేశపెట్టినా సపట్లు కొట్టి బాగుందని చెప్పి సన్మానం చేశారు. కులగణన చేయటమే చరిత్ర అని చెప్పి అట్లా ప్రచారం చేశారు. అదేవిధంగా మొత్తం ఏంటిది అని అంటే అసలు తప్పుడు లెక్కలతోటి అసలు జనాభా లెక్కలు ఏ కులాన్ని కూడా బయట పెట్టలేదు ఇప్పటివరకు. గౌడులు ఎంత, యాదవులు ఎంత, పద్మశాలీలు ఎంత, ఇవన్నీ బయట పెట్టాలని మాలాంటి వాళ్ళు అడిగితే, అరే 42% ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నది కదా, మనకు 46% వచ్చింది, ఇంకా ఎక్కువ ఉండాలని ఎందుకు అడుగుతున్నాం మనము? వీళ్ళే వాళ్ళ చుట్టూ తిరిగారు. మొత్తం ఏంటిది అని అంటే, ఇంకా కొంతమంది ఈ మధ్య కాలంలోనే బీసీల ముసుగేసుకొని రిటైర్డ్ అయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళైతే అసలు మేము వచ్చినాకనే బీసీ ఉద్యమం ప్రారంభమైంది. అంతకుముందు మండల్ కమిషన్ అమలు చేయకపోతే ఎవరు పోరాటం చేశారు? మురళీధర్రావు కమిషన్ గురించి ఎవరు పోరాటం చేశారు? ఈ రాష్ట్రంలో 1, 2 కులాలే మొత్తం పరిపాలన చేస్తుంటే ఎవరు అడగలేదు, ఎవరు నిలదీయలేదట, ఎవరు అడగలేదట. 60, 70 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీని అడిగిన వాళ్ళే లేరట, బీజేపీని అడిగిన వాళ్ళే లేరట, బీఆర్ఎస్‌ని అడిగిన వాళ్ళే లేరట. ఇక గతంలో కరపత్రాలేసి డేటా తీసిన వాళ్ళే లేరట, పుస్తకాలు రాసిన వాళ్ళే లేరట. ఇంకా ఈ కొత్తగా వచ్చినాకనే ఇప్పుడు పుస్తకాలు ప్రచురితం అవుతున్నాయట. ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచే నిలదీస్తున్నాము, ఇప్పుడే భయపడుతున్నాయట. ఈ 2, 3 సంవత్సరాల నుంచే ఈ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి చర్చలకు పిలిచిందట. ఒక ఆయన పెద్ద మనిషి రోజు అదే పనిగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ చర్చలకు పిలిచాట, రోజు వాళ్ళతోటి సంప్రదింపులు చేస్తుందట. అదేవిధంగా ఇక కులగణన వచ్చిన తర్వాత
ఇంకేముంది, ఇక కులగణన వచ్చింది కాబట్టి ఇక గౌడుల వాట గౌడులకు ఇస్తారు, యాదవుల వాట యాదవులకు ఇస్తారు, ముదిరాజుల వాట ముదిరాజులకు ఇస్తారు. ఇంకా బీసీల జనాభా ప్రకారం మంత్రి పదవులు పంపకం జరగబోతున్నాయి, ఎమ్మెల్యే నామినేటెడ్ పదవులు పంపకం జరగబోతుంది, బడ్జెట్ కూడా పంపకం జరగబోతుంది. ఇంకేముంది, మనకు స్వర్ణయుగం రాబోతుంది అని కూడా ప్రచారం చేశారు కొంతమంది. వీళ్ళు ఎవరో కాదు, పెద్ద పెద్ద చదువులు చదివి కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ మొత్తం ఏంటంటే కులగణన రాగానే ఇక చరిత్ర అంతా మారుతుంది చూడండి, ఇంకా ఏం జరగబోతుందో ఈ రాష్ట్రంలో అద్భుతమే జరగబోతుంది. అసలు ముఖ్యమంత్రి పదవి వీళ్ళని రాజీనామా చేయించి ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఇంకా బీసీలకు కులగణన అంటే అసలు అదొక పెద్ద ఏంటిది అని అంటే ఇంకా అది శిలాశాసనం అది. కాబట్టి ఇంతకాలం కుల గణన లేకపోవటం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, బీఆర్ఎస్ ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వలేదు. ఇప్పుడు మేమేందనంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా కులగణన చేయించినాం. ఈ కులగణన వల్ల ఇప్పుడు అందరికీ పంపకాలు కుప్పలు కుప్పలుగా పెట్టేస్తుంది. ఇక మేము వచ్చినాక ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో చూడండి అని మొత్తం కాంగ్రెస్ పార్టీకి మొత్తం చుట్టూ తిరిగి మొత్తం దాని తోకలాగా మారిపోయి ఢిల్లీ అంటే ఢిల్లీ, ప్రజెంటేషన్ అంటే ప్రజెంటేషను, కూసోమంటే కూసునుడు, నిలబడితే నిలబడుడు, బీసీ సంఘాలను తీసుకుపోయి శాల్వాలు కప్పించుడు, పూలదండలు వేపించుడు, చరిత్రాత్మకమైందని చెప్పటము. ఇన్ని చేసిందంతా కూడా వాళ్ళే. ఇప్పటిదాకా మొన్నటిదాకా కూడా అసలు ఒక 15-20 రోజుల కింద వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర 3-4 గ్రూపులు చేరి మొత్తం భజన కార్యక్రమాన్ని చేసి మేమంతా నేనైతే ఒంటరిగానే పోరాటం చేయాల్సి వచ్చేసింది వాళ్ళతోటి. కులగణన లెక్కలు మొత్తం తప్పయ్యా, 51.5% ఉండాలి, 46% అనేది తప్పుడు తడక, అగ్రకులాల జనాభా పెరగటానికి వీల్లేదు. అసలు బిల్లులు చేసిన తర్వాత కూడా మొత్తం ఏందనంటే డైరెక్ట్గా రాష్ట్రపతికి పంపించమని గవర్నర్కు రాయటం కూడా తప్పు, అది సరైంది కాదు, గవర్నరే ఆమోదించాలని రాయాలి అని మేము ఇవన్నీ చెప్పితే 9వ షెడ్యూల్ అని పక్కదారులు పట్టించారు. 9వ షెడ్యూల్ సమీక్ష చేస్తుందని చెప్పినాక కూడా 9వ షెడ్యూలు అది నిలబడదని తెలిసి కూడా 9వ షెడ్యూల్ గురించి తప్పుడు డైరెక్షన్ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ చుట్టూ తిప్పించారు మొత్తం. తీరా వచ్చేటప్పటికి మళ్ళీ అది కూడా అక్కడ ఎవరు పట్టించుకునే నాదుడు లేకపోతే మళ్ళీ వెనకకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అన్నీ తప్పుడు లెక్కలు, తప్పుడు సలహాలతోటి మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీనే కన్ఫ్యూజన్ చేసి సలహాదారులు అనేటోళ్ళు, బీసీ నాయకులు అనేటోళ్ళు కొంతమంది అలా చేరి కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పల పెట్టించి కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ చుట్టే 3-4 గ్రూపులు భజన సంఘాలు చేరి మొన్నటిదాకా అద్భుతం మహాద్భుతం అన్నవాళ్ళు మరి ఏమైందో ఏమో. మరి ఇంటర్నల్గా కొంతమందికి ఏదో చిన్న చిన్న పదవులు కొన్ని లభించినట్టున్నాయి, 1-2 కొంతమందికి, మిగతా వాళ్లకు ఆశించినట్టుగా లభించినట్టుంది, అక్కడ ఎక్కడో బెడిసి కొట్టినట్టుంది. వీళ్ళకేమీ ముట్టలేదో మరి ఏమో కానీ కొంతమంది ఈ 10 రోజుల క్రితమే, 20 రోజుల క్రితం నుంచే మేం మాట్లాడిన భాష అంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్నటిదాకానేమో కులగణన రిపోర్టు కరెక్ట్గా ఉంది, అన్నీ ఢిల్లీకి యాత్రలు చేయటం కరెక్టే, అన్నీ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమారం పోసి మళ్ళీ మేం మాట్లాడిందే మొత్తం మాట్లాడుతున్నారు. అంటే మొన్నటిదాకా మంచిగుందని చెప్పి ప్రచారం చేసింది వాళ్ళే. మొత్తం ఏంటంటే ఢిల్లీలో కొన్ని చైర్మన్ పదవులు కూడా వెలగబెట్టారు. అధిక రాష్ట్రంలో జగన్ దగ్గర కూడా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే పదవుల కోసం ఎన్నైనా ప్రాకులాడి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా మరి అనేక రకాల వేషమేసి మళ్ళీ నీతి నిజాయితీల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళే వాళ్ళ దగ్గరికి పోతారు, వాళ్ళ దగ్గర పదవులు తీసుకుంటారు, వీళ్ళే అన్యాయం జరుగుతున్నట్టు మొత్తం వీళ్ళే వక్రీకరిస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా విచిత్రంగా ఉంది. కాంశీరామ్ గారి వల్ల ఈ సిద్ధాంతం తయారైంది, నారగోని వల్ల అయింది, లేకపోతే అనేక మంది గతంలో పనిచేశారు. మొత్తం అనేక 30-40 సంవత్సరాల నుంచి కరపత్రాలు పట్టుకొని, కేడర్ క్యాంపులు పట్టుకొని, పూలే, అంబేద్కర్, కాంశీరామ్ గారు, బహుజన ఉద్యమాలు, మండల్ కమిషన్, మురళీధర్ రావు కమిషన్, మొత్తం జనంలో మొత్తం ఏంటిది అంటే కింది స్థాయి వరకు కూడా ఉద్యమాలు చేస్తే అలా పేర్లే చెప్పడానికి వీళ్ళకి సిద్ధంగా లేరు. ఇక వీళ్ళే వచ్చి డైరెక్ట్గా వీళ్ళే రాజ్యాధికారం గురించి చెప్పినట్టు, వీళ్ళే అన్నీ కనిపెట్టినట్టు, ఇక మొత్తం ఇంతకుముందు ఏవి లేనట్టు, ఇంతకుముందు అసలు ఎవరేం చేయలేదన్నట్టు వీళ్ళు వచ్చిన తర్వాతనే మరొక సిద్ధాంతం రూపొందించబడ్డట్టు కాంశీరామ్ గారి పేరు ఎత్తడానికే సిద్ధపడతలేరు. వాళ్ళు చెప్పుకోవటానికే నామోషిగా ఫీల్ అవుతున్నారు. సంకుచితత్వంతో వాళ్ళు నిండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యమం ఇప్పటి నుంచే అందరూ ఏదో ఉద్యమం కోసం పనిచేస్తున్నట్టు, గతంలో ఎవరూ చేయనట్టు. కాబట్టి ఈ రకమైన డాంబికాలు, ఈ రకమైనటువంటి వేషాలతోటి రోజు భజన చేస్తూ మొత్తం ఏందనంటే సొంత డబ్బాలు కొట్టుకుంటా తిరుగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తెలియనివి కావు.
కాబట్టి ఖచ్చితంగా ఏంటిది అని అంటే చేయనియండి. ఎవరు ఏ బీసీ నాయకుడు, ఏ మేధావి తన శక్తి మేరకు పనిచేయటానికి ఆస్కారం ఉంది. ఎవరు కాదనలేము. కాబట్టి అబద్ధాలతోటి మొత్తం వంచించి వక్ర మార్గంలోకి తిప్పి అనేక రకాలుగా మరి చేస్తున్నటువంటి వాళ్ళను కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అనేది మరి నా ఉద్దేశం.